హ్యాపీ మీటింగ్ ఛానల్ బిహైండ్ గ్రాడ్యుయేట్స్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే ఎస్వీ డిడికి సంబంధించి రేపటి ఎగ్జామ్కి సంబంధించి న్యూస్ అది మ్యాటర్ చూడండి. నిఘా నీడలోనేనా రేపటి నుంచి ఎస్వీయు డిడి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 43, ఇతర రాష్ట్రాల్లో 8 సెంటర్లలో పరీక్షలు హాజరు కానున్న 32,000 మంది అభ్యర్థులు డెబ్ నిబంధనలు పాటించుకుంటే కోర్టును ఆశ్రయిస్తామంటున్న విద్యార్థి సంఘాలు. ఎస్వీయు దూర విద్య కేంద్రం పరిధిలో యూజీ పీజీ పరీక్షల నిర్వహణకు అధికారులు అయితే సన్నద్ధమయ్యారు. ఏడాదిగా సుమారు 4 దఫాలుగా వాయిదా పడిన ఈ పరీక్షలు ఎట్టగలగే నిర్వహించేందుకైతే సిద్ధమయ్యారు. పరీక్షల నిర్వహణలో వర్సిటీ అధికారులు విఫలమయ్యారని, అవినీతి రాజ్యమేలుతుందని, నిబంధనల విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్షలు నిర్వహించేందుకు పూనుకున్నారని విద్యార్థి సంఘాలు అయితే కోర్టును అయితే ఆశ్రయించాయి. యూజీసీ డెబ్ నిబంధనలకు లోబడి పరీక్షలను ప్రభుత్వ కళాశాలలో మాత్రమే నిర్వహించాలని వర్సిటీ అధికారులను కోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో మరో 8 సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ పరీక్షలకు సుమారు 32,000 మంది అభ్యర్థులు అయితే హాజరైతే కానున్నారు. నిబంధనల మేరకే పరీక్షలు. యూజీసీ నిబంధనల మేరకు ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదే కళాశాలలో పనిచేసే అధ్యాపకులనే ఇన్విజిలేటర్గా నియమిస్తున్నాం. దీంతోపాటు పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పేసి అయితే ఇక్కడైతే డైరెక్టర్ అయితే చెప్పారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే రేపటి నుంచి మనకైతే మంగళవారం బుధవారం నుంచి అయితే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడైతే వచ్చింది. ఇక్కడ నిబంధనలు పాటించాలని లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటున్న విద్యార్థి సంఘాల న్యూస్ అయితే వచ్చింది. ఇది గాస్ మరి ఎస్వీడిడికి సంబంధించి రేపటి నుంచి సంబంధించి న్యూస్ అయితే ఇది గాస్. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.